తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ టీంని కేసులు చుట్టుముడుతున్నాయి. నటి జత్వానీ కేసు, ఎక్సైజ్ పాలసీ, సోషల్ మీడియా కేసులు, తాజాగా కాకినాడ పోర్ట్ కేసు అన్నింటినీ కూటమి సర్కార్ సిఐడికి అప్పగిస్తోంది. అయితే తాడేపల్లి ప్యాలెస్లోకి అడుగుపెట్టే సాహసం సిఐడి చేయలేకపోతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఇంకా సిఐడిలో జగన్ సర్కార్లో ఉన్నప్పటి అధికారులే ఉన్నారా? అందుకే తాజా ఆర్థిక అవకతవకల కేసులు ఈడీకి అప్పగించబోతున్నారా? అధికారం శాశ్వతమన్న నమ్మకంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఇష్టానుసారం పాలన సాగించారన్న విమర్శలున్నాయి. వైసీపీ నేతలు సైతం జగన్ అండతో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన అక్రమాలు, అరాచకాలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఒక ప్రభుత్వమే మాఫియా అవతారం ఎత్తితే ఎలా ఉంటుందో గత వైసీపీ పాలనలో జరిగిన నేరాలు, ఘోరాలు, బెదిరింపు వ్యవహారాలు చాటుతున్నాయంటున్నారు. వరుసగా వెల్లువెత్తుతున్న ఆరోపణలు, నమోదవుతున్న కేసులు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ముంబై నటి జత్వానీ కేసుతో మొదలైన కలకలం, సోషల్ మీడియా పోస్టులు, కేసులు, తాజాగా కాకినాడ పోర్టు కేసు వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫ్యామిలీలో హీరోలుగా, బంధువుల్లో సూపర్ హీరోస్గా వెలుగొంది చివరకు పోలీసు ఉన్నతాధికారులు పరువు పోగొట్టుకుంటున్నారు. గత ప్రభుత్వం చెప్పిన దానికల్లా తలూపి జైలు పాలవుతున్నారు. సీనియర్ ఐపీఎస్లు కాంతిరాణా టాటా, పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, సునీల్ కుమార్ వంటి అధికారులు అదృశ్యమవుతున్నారు. రూల్స్ను బ్రేక్ చేయడంతో చిక్కులు ఎదుర్కొంటూ దేశంలోని బ్యూరోక్రాట్లకు ఏపీలో కేసుల్లో ఇరుక్కుంటున్న పోలీసు ఉన్నతాధికారులు పాఠంగా మారుతున్నారు. కాకినాడ పోర్టులో బలవంతంగా వాటాలు కబ్జా చేసిన వ్యవహారం వైసీపీ ప్రభుత్వం నాటి అరాచకాలకు పరాకాష్ఠగా నిలుస్తోంది. సోషల్ మీడియా కేసుల దగ్గర నుంచి అన్ని వ్యవహారాలు తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే జరిగాయంటున్నారు. వెలుగు చూస్తున్న అన్ని కేసుల విచారణను ప్రభుత్వం సిఐడికి అప్పగిస్తుంది. అయితే తాడేపల్లి ప్యాలెస్లోకి అడుగుపెట్టే సాహసం సిఐడి చేయలేకపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఇంకా సిఐడిలో జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పటి అధికారులే ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తున్నా ఒక్కసారిగా వ్యవస్థని సమూలంగా మార్చే పరిస్థితి ఉండదు. అందుకే తాజా ఆర్థిక అవకతవకల కేసులు ఈడీకి అప్పగించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి అదే జరిగితే అప్పుడైనా అసలైన అక్రమార్కులు బయటపడతారో లేదో చూడాలి.